బడిబాట కార్యక్రమం నామమాత్రంగా మందకొండిగా సాగుతూ ఉంది. గత వారం రోజుల నుండి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటికే గ్రామాల్లో ఇంటింటికి తిరిగి పిల్లలను రిక్రూట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులు నామాత్రమంగా జరుగుతూ ఉన్నాయి. పాఠశాలల్లో కానీ మరుగుదొడ్లు కానీ తర్వాత ప్రహారీలు మౌలిక సదుపాయాలు అనేటువంటి సక్రమంగా లేవు. ఉపాధ్యాయుల భర్తీలు లేవు. రేపు సోమవారం నుండి పాఠశాలలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. సమస్యలు అనేకం ఉన్నాయి. సిబ్బంది కొరత ఉంది. ఈ రిక్రూట్మెంట్ కూడా సరిగా జరగట్లేదు. పిల్లలందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు నిమ్మలంగా ఈ రిక్రూట్మెంట్ బడిబాట కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి సమస్యలను పరిష్కారం చేయకుండా, మౌలిక సదుపాయాలు కల్పించకుండా, ఏకరూప దుస్తులు సకాలంలో ఇవ్వకుండా, పుస్తకాలు ఇవ్వకుండా పాఠశాలలు సీజన్ దగ్గరకు వస్తూ ఉంది. ప్రారంభమయ్యే సీజన్ దగ్గరకు వస్తుంది. కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలి. అంతేకాకుండా ప్రైవేటు పాఠశాలలో ఉన్నటువంటి యాజమాన్యాలు 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం 25% పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందించాలని చెప్పి చట్టం ఒకటి ఉంది. ఆ చట్టాన్ని నిర్బంధంగా అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రైవేటు పాఠశాలలు యాజమాన్యాలు వాళ్ళ సిబ్బందిని వాళ్ళ విద్యార్హతలు ఏమేమి పనిచేస్తున్నారు, వాళ్ళు ఏమేమి చదువుకురు అనేది విద్యార్థులది సిబ్బందిది ఒకటి బోర్డు మీద రాసి పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇరుకు గదులతో పాటు క్రీడా ప్రాంగణాలు లేకుండా ప్రైవేటు పాఠశాలలు మొత్తం ఫీజులు తీసుకోవడమే, దోపిడీ చేయడమే వాళ్ళ లక్ష్యంగా పనిచేస్తారు. కాబట్టి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల దోపిడీని అరికట్టాలి. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, టీచర్ల భర్తీ, రిక్రూట్మెంట్ సక్రమంగా చేయాలని చెప్పి ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ఏకరూప దుస్తులు, దాంతోపాటు పుస్తకాలు, మౌలిక సదుపాయాలు, టీచర్ల భర్తీ, విద్యా వాలంటీర్ల నియామకం సకాలంగా జరిగినట్టు ఉంటే ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము.